Hi guys, welcome to Cricket Chat Venkatesh. IPL మినీ యాక్షన్ దగ్గరికి వచ్చింది. మొత్తం 1335 ప్లేయర్స్ ఈసారి రిజిస్టర్ చేసుకున్నారు ఐపీఎల్. చాలా పెద్ద నెంబర్. దాంట్లో మీకు ఇండియన్ ప్లేయర్స్ 1062 ఉన్నారు, ఫారిన్ ప్లేయర్స్ 293 ఉన్నారు. దాంట్లో 212 ప్లేయర్స్ ఏమో క్యాప్ ప్లేయర్స్, అంటే వాళ్ళు ఆల్రెడీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన వాళ్ళు. 1121 అన్క్యాప్ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళలో 22 మంది అసోసియేట్ నేషన్స్ నుంచి కూడా ఉన్నారు. ఇటలీ రీసెంట్గా T20 వరల్డ్ కప్ కూడా క్వాలిఫై. ఇటలీ నుంచి కూడా ప్లేయర్స్ ఉన్నారు. మలేషియా నుంచి కూడా ఒక ఇండియన్ ఆరిజిన్ ప్లేయర్ ఉన్నాడు. సో చాలా మంది ఐపీఎల్ ఆస్పిరెంట్స్ మనకు కనిపిస్తున్నారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే 1150 మంది కనిపిస్తున్నారు. కానీ ఐపీఎల్ ఫ్రాంచైజెస్ వీళ్ళందరూ ఆ లిస్టు చూసి దాన్ని ప్రూవ్ చేస్తారు, దాన్ని తగ్గిస్తారు. ఎందుకంటే అనవసరంగా అంతమంది ఆక్షన్ జరపడం, అంతమంది పేర్లు పిలవడం, అంటే ఏమాత్రం వాళ్ళు ఇంట్రెస్ట్ లేని పేర్లు తీసేస్తారు. మనకి ఇప్పుడు చూసేదే కదా. అలాగే మీకు December 3 దాకా మీకు అవకాశం కూడా ఉంటుంది. ఏంటంటే యూ కెన్ యాడ్ నేమ్స్. మీకు అంటే ఆల్రెడీ అయిపోయింది, 30th నవంబర్కి అయిపోయింది. బట్ ఫ్రాంచైజెస్ రిక్వెస్ట్ మీద December 3 లోపల ఎవరినైనా ప్లేయర్ని రిజిస్ట్రేషన్లో యాడ్ చేసినా యాడ్ చేయొచ్చు. మరి దీంట్లో బిగ్ నేమ్స్ ఏమున్నాయి, మిస్సింగ్ నేమ్స్ ఏంటి, ఉన్న బిగ్ నేమ్స్ ఏంటి చెప్తాం. బిగ్ నేమ్స్ అంటే మరి క్యామరన్ గ్రీన్ ఈజ్ ద బిగ్గెస్ట్ నేమ్. నేను చాలా వీడియోలో చెప్పాను క్యామరన్ గ్రీన్కి ఈసారి హైయెస్ట్ బిడ్ వస్తుందని చెప్పాను. కొంతమంది ఎప్పుడు క్యామరన్ గ్రీన్ అంటున్నావు, అతను అంత సీన్ ఏమి ఉండదులే అతనికి అని అన్నారు. కానీ ఒకటి నేను చెప్తాను ఏంటంటే, సరే మ్యాచ్ ప్రెడిక్షన్ విషయంలో ఐ కుడ్ గో రాంగ్, బట్ ఆక్షన్ విషయంలో గత 5-6 సంవత్సరాలుగా ఛానల్ పెట్టక ముందు నుంచి కూడా ట్విట్టర్లోనే నేను చెప్పాను. ఐ సెడ్ క్రిస్ మారిస్ విల్ గెట్ హైయెస్ట్ అమౌంట్ అని చెప్పాను కొన్నేళ్ళుగా, చాలా సందర్భం. అంతకుముందు ప్యాట్ కమిన్స్ చెప్పాను. మనం 20 crores వచ్చినప్పుడు మన ప్యాట్ కమిన్స్ వాజ్ పిక్డ్ అప్ బై కేకేఆర్. నేను ఆక్షన్ విషయంలో నేను అంటే ఏదో గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ నేను మై ప్రెడిక్షన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ హ్యావ్ కమ్ గుడ్. మీకు కూడా తెలుసు. సో నేను అనడం ఏంటంటే ఐ విల్ బి సర్ప్రైజ్డ్. క్యామరన్ గ్రీన్ కంటే మరి ఎవ్వరైనా వేరే ప్లేయర్కి పెద్ద అమౌంట్ వస్తే ఐ విల్ బి రియల్లీ సర్ప్రైజ్డ్. బట్ దాంట్లో కూడా మన ఇండియన్ ప్లేయర్స్ లైక్ వెంకటేష్ అయ్యర్, రవి బిష్ణోయ్ లాంటి వాళ్ళకి ఆ పెద్ద అమౌంట్ వస్తే క్యామరన్ గ్రీన్, ఐ విల్ బి వెరీ హ్యాపీ. నా ప్రెడిక్షన్ తప్పైనా కూడా. బట్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ, ఎందుకంటే క్యామరన్ గ్రీన్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ అక్లైమ్డ్ ఆల్రౌండర్. ప్లస్ అతనికి ఏంటంటే ఆల్రెడీ ఐపీఎల్ 2 సీజన్లు ఆడాడు. ఒక సీజన్ ముంబైకి, ఒక సీజన్ ఆర్సీబీ, అండ్ హీ హాజ్ డన్ వెల్. 16 వికెట్లు అనేది తీసాడు, 700 పైగా రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ ఈజ్ మోర్ దెన్ 150. సో అలాంటి ప్లేయర్ హూ కెన్ ప్లే డౌన్ ది ఆర్డర్ ఆఫ్ బిగ్ హిట్టింగ్, ఆ పవర్ హిట్టింగ్ చేయగల ప్లేయర్ కోసం ట్రై చేస్తారు. అందులో ఏంటంటే ఇప్పుడు మీకు కేకేఆర్ దగ్గర ఎంత ఉంది అమౌంట్, 64.3 కోట్లు ఉంది. చెన్నై దగ్గర, సిఎస్కే దగ్గర 43.40 crores ఉంది. సో ఇంత అమౌంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అతని కోసం పెద్ద అమౌంట్ పెట్టే అవకాశం ఉంటుంది. వెళ్తారు ఈ 2 టీమ్స్ కూడా, మిగతా టీమ్స్ కూడా ప్రయత్నం చేస్తాయి అతని కోసం. అయితే ఇక్కడ ఒక తిరకాసు ఉంది, అది మీకు పర్టికులర్ చెప్పాలి. అదేంటంటే క్యామరన్ గ్రీన్కి ఎంత పెద్ద అమౌంట్ వచ్చిన ఆక్షన్లో అతను రిషబ్ పంత్ 27 కోట్లను కూడా మించిపోయి పెద్ద అమౌంట్ కనుక సాధించినా కూడా అతని బ్యాంకుకి వెళ్ళేది 18 కోట్లు మాత్రమే. ఫ్రాంచైజీ ఖాతాల నుంచి ఆ అమౌంట్ డెబిట్ అయిపోతుంది. బట్ క్యామరన్ గ్రీన్కి మాత్రం 18 కోట్ల కంటే ఎక్కువ రాదు. ఇది చాలా మంచి రూల్. ఇది లాస్ట్ ఇయర్ పెట్టారు ఇది. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఈ ఫారిన్ ప్లేయర్స్ చాలా నాటకాలు ఆడుతున్నారు. ఏంటంటే హ్యారీ బ్రూక్ లాంటి వాళ్ళు ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకి పెద్ద అమౌంట్ రాలేదనుకోండి, ఎవడు పోతాడు ఎండలో పోయి, ఎండలో ఎవడో ఆడతాడు చిన్న అమౌంట్ కోసం, 2 కోట్ల కోసం, 3 కోట్ల కోసం అని చెప్పి సడన్గా వాళ్ళు లాస్ట్ మినిట్లో విత్డ్రా అయిపోయి ఫ్రాంచైజీని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. హ్యారీ బ్రూక్ వాళ్ళు రిప్లేస్ కూడా చేయలేదు లాస్ట్ ఇయర్. ఐ థింక్ హీ వాజ్ పిక్డ్ అప్ బై పంజాబ్ కింగ్స్ ఆర్ సంబడి. సో అలా వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారు. అందుకని అలాగ ఎవరైతే ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి లాస్ట్ మినిట్లో విత్డ్రా అవుతారో వాళ్ళకి 2 years బ్యాన్. సో హ్యారీ బ్రూక్ ఈజ్ సర్వింగ్ దట్ బ్యాన్. అలాగే ఇంకోటి కూడా ఏం పెట్టారంటే, మీరు 2023 ఆక్షన్ అప్పుడు ఏం జరిగింది, ప్యాట్ కమిన్స్ వాజ్ పిక్డ్ అప్ ఫర్ మోర్ దెన్ 20 crores మొట్టమొదటిసారి పాస్ చేశాడు బై ఎస్ఆర్హెచ్. అదే ఆక్షన్లో మీకు 25 crores వెళ్ళాడు మిచెల్ స్టార్క్. సో మన బుమ్రాలు, విరాట్ కోహ్లీలు, రోహిత్ శర్మలు వీళ్ళందరికీ 18 కోట్లు దాటట్లేదు. వీళ్ళు రెగ్యులర్గా ఆడతారు ఇండియన్ ప్లేయర్స్. వీళ్ళకి ఉన్న ఫ్యాన్ బేస్ కంపేర్ వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఏం లేదు. సో మన ప్లేయర్స్కి మనం తక్కువ ఇచ్చి ఫారిన్ ప్లేయర్స్కి ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తున్నాం. అందులో వాళ్ళు చేస్తున్న గమ్మత్ ఏంటంటే మెగా ఆక్షన్లో ఎక్కువ అమౌంట్స్ పలకవు. మెగా ఆక్షన్లో యూజువల్లీ స్పీకింగ్ మెగా ఆక్షన్లో పెద్ద అమౌంట్స్ వెళ్ళవు.
ఈ మినీ ఆక్షన్లో ఏమవుతుందంటే ఎక్కువ మంది ఇప్పుడు డిమాండ్ సప్లై థియరీ కదా, మీరు ఎకనామిక్స్ చదువుకు. సో ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంటుంది, సప్లై తక్కువ ఉంటుంది మినీ ఆక్షన్లో. ఆ మినీ ఆక్షన్లో ఆ సప్లై తక్కువ ఉంటుంది కాబట్టి ఉన్న ఒకరిద్దరు ప్లేయర్స్కి పెద్ద అమౌంట్లో వెళ్ళడం మంచిది. అలాగే క్రిస్ మారిస్ గాట్ 16.25 crores ఎంతో ఒక సీజన్లో, అండ్ శామ్ కరన్ గాట్ 18.25 crores ఎంతో వచ్చింది. అలాగే నేను చెప్పిన ఈ ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ ఇద్దరు, ప్యాట్ కమిన్స్ అండ్ మిచెల్ స్టార్క్ ఆల్రెడీ పింక్ బాల్ టెస్ట్లో అదరగొట్టేస్తున్నారు, 2 వికెట్ తీశాడు. సో ఇలాంటి వాళ్ళు దే ఆర్ గెటింగ్ హ్యూజ్ అమౌంట్స్. ఆ మినీ ఆక్షన్లో వచ్చి వాళ్ళు మెగా ఆక్షన్ స్కిప్ చేసి మినీ ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు. అందుకని ఏం రూల్ పెట్టారంటే మినీ ఆక్షన్లో వచ్చే అమౌంట్లో మీకు హయ్యెస్ట్ బిడ్, అంటే మన మెగా ఆక్షన్లో హయ్యెస్ట్ బిడ్ ఉంది 27 crores ఆఫ్ రిషబ్ పంత్, అండ్ హయ్యెస్ట్ రిటెన్షన్ అమౌంట్ 18 crores. మీరు అనొచ్చు హెన్రిక్ క్లాసన్ వాజ్ రిటైన్ ఫర్ 23 crores బై SRH. నో, అది కన్సిడర్ చేయరు. దే విల్ కన్సిడర్ ది శాలరీ క్యాప్. వాళ్ళు పెట్టిందని మీరు దాన్ని మీరు డిఫరెంట్గా సర్దుకోండి. కానీ వాళ్ళు పెట్టిన అఫీషియల్ అమౌంట్ ఏంటంటే 18 crores కాబట్టి మీరు ఆ అమౌంట్లో మిగతా వాళ్ళు దాంట్లో సరితే అతనికి ఎక్కువ ఇస్తే అది వేరే విషయం. సో 18 crores ఆర్ దట్ 27 crores, విచ్ ఎవర్ ఈస్ లెస్. ఏది తక్కువ ఉంటే దానికంటే ఎక్కువ రాదు. సో 18 crores రిటెన్షన్ హయ్యెస్ట్ అమౌంట్ కాబట్టి అలా కాకుండా ఆ మెగా ఆక్షన్లో ఎవరైనా ప్లేయర్ 16 crores అమ్ముడుపోయాడు అనుకోండి, అప్పుడు 16 crores కంటే ఎక్కువ మినీ ఆక్షన్లో ఉండే ప్లేయర్కి రాదు. మినీ ఆక్షన్లో ఆ ప్లేయర్ ఆక్షన్లో ఎంత రేట్ అయినా పలికి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మినీ ఆక్షన్లో క్యామరన్ గ్రీన్కి 25 crores వచ్చినాయి అనుకోండి, లేకపోతే రిషబ్ పంతులు కూడా దాటిపోయి 28 crores 30 crores వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ 30 crores అతని జేబులోకి రావు, 18 crores వస్తాయి. 30 crores ఆ రిమైనింగ్ 12 crores ఎక్కడ పోతాయి తెలుసా? ఐపీఎల్ వెల్ఫేర్ ఫండ్, ప్లేయర్ వెల్ఫేర్ ఫండ్ అని ఉంది ఐపీఎల్లో. ఆ వెల్ఫేర్ ఫండ్ కదా, ప్లేయర్స్కి వెల్ఫేర్ ఫండ్, అంటే ప్లేయర్స్కి అవసరమైన ప్లేయర్స్కి వాళ్ళ వెల్ఫేర్, వాళ్ళ సంక్షేమ నిధి అంటారు తెలుగులో, ఆ సంక్షేమ నిధికి వెళ్తాయి. సో ఇది గుడ్ థింగ్. ఫ్రాంచైజీ అమౌంట్ నుంచి కట్ అవుతుంది. ఫ్రాంచైజీ నేను బిడ్ చేశాను, నాకు 18 crores ప్లేయర్కి వెళ్ళింది, రిమైనింగ్ నా దాంట్లో ఉంటాయంటే కాదు. వాళ్ళు కనుక వాళ్ళు 30 crores పెడితే వాళ్ళ అమౌంట్లో 30 crores కట్ అయిపోతాయి. బట్ ఆ అమౌంట్ మాత్రం ఫారిన్ ప్లేయర్కి వెళ్ళదు. సో ఫారిన్ ప్లేయర్స్ మన ప్లేయర్స్ కంటే మించిపోయి వాళ్ళు ఈ రకమైన ఒక టాక్టిక్స్ యూజ్ చేసి వాళ్ళు మినీ ఆక్షన్లో వచ్చి పెద్ద అమౌంట్లు కట్టేసి లాఫింగ్ ఆల్ ద వే టు ద బ్యాంక్. దాన్ని కర్బ్ చేయడానికి ఒక మంచి స్ట్రాటజీ పెట్టారు. సో క్యామరన్ గ్రీన్ 18 crores దాటి వెళ్ళినా కూడా ఆక్షన్లో అతను ఇంత పెద్ద అమౌంట్ పలికినా, అతని గురించి చాలా టీమ్స్ ట్రై చేసినా కూడా వాట్ హీ విల్ గెట్ ఈజ్ ఓన్లీ 18 crores. అలాగే జేమీ స్మిత్ కూడా ఆక్షన్లోకి వస్తున్నాడు. అతను ఇంతవరకు మెగా ఆక్షన్లోకి రాలేదు. మెగా ఆక్షన్లోకి రాని ప్లేయర్లు మినీ ఆక్షన్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయడానికి కూడా ఐపీఎల్ కొత్త రూల్స్ ఉంది, లాస్ట్ ఇయర్ నుంచి వచ్చిన రూల్స్ ఒప్పుకోవట్లేదు. కానీ జేమీ స్మిత్ని ఎందుకు అలౌ చేస్తారంటే ఇంతవరకు ఒక్కసారి కూడా అతను ఆక్షన్లోకి రాలేదు. మీకు తెలుసు కదా, జేమీ స్మిత్ ఇస్ వెరీ వెరీ ఎక్సైటింగ్ ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ కీపర్ అని కూడా అనొచ్చు. అతనికి చాలా ఈసారి అతని మీద కూడా చాలా టీమ్స్ ట్రై చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా కేకేఆర్ లాంటి టీమ్స్, వాళ్ళకి రెగ్యులర్ కీపర్ లేని టీమ్స్ ట్రై చేస్తాయి. సో జేమీ స్మిత్కి ఎందుకు అవకాశం ఇచ్చారంటే అతను ఇంతవరకు ఎప్పుడు పార్టిసిపేట్ ఈజ్ లైక్ న్యూ ప్లేయర్ మొట్టమొదటిసారి ఐపీఎల్ ఆక్షన్లో వస్తున్నాడు కాబట్టి అతను డైరెక్ట్గా మినీ ఆక్షన్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఈ మంచి రూల్స్ చేశారు, ఆ రూల్స్ చాలా ఉపయోగపడే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈసారి ఆక్షన్లో మనకి మిస్ అవుతున్న బిగ్ నేమ్స్ ఏంటి? గ్లెన్ మ్యాక్స్వెల్ ద బిగ్ షో. ఈసారి ఆ బిగ్ షోని మనం చూడలేకపోతున్నాం. గ్లెన్ మ్యాక్స్వెల్ చాలా సీజన్లకు పాటు ఆడాడు, చాలా టీమ్స్కి ఆడాడు, పర్ఫామ్ చేసింది 2-3 సీజన్లో బాగా పర్ఫామ్ చేశాడు. ఐపీఎల్లో నెవర్ హ్యాడ్ ఎ గ్రేట్ ఐపీఎల్ ఎక్సెప్ట్ 2014లో పంజాబ్ కింగ్స్ ఫైనల్ తీసుకెళ్ళి ఒక సీజన్కి ఆర్సీబీ కూడా చాలా బాగా ఆడాడు అలాంగ్ విత్ ఫ్యాబ్ డు ప్లెసిస్ అండ్ విరాట్ కోహ్లీ. బట్ ఇన్ జనరల్ హీ డింట్ హ్యావ్ గ్రేట్ ఐపీఎల్ సీజన్స్ పెద్దగా. కానీ అతని యూటిలిటీ ఉంటుంది ఎప్పటికీ, ఎందుకంటే అతను పవర్ ప్లేలో బౌలింగ్ వేయగలడు, ఎక్కడైనా బౌలింగ్, అతను ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కదా, అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్, మంచి ఫీల్డర్. సో హీఈస్ యూస్ఫుల్ క్రికెటర్. కానీ అతను ఎందుకునో మరి రీజన్ చెప్పలేదు, అతను విత్డ్రా అయిపోయాడు. అండ్ అలాగే మనకి ఆండ్రే రస్సెల్ చాలా ఎమోషనల్. ఆండ్రే రస్సెల్ లేకపోవడం అనేది కేకేఆర్తో ఐ థింక్ 2014 నుంచి అప్పుడు ఆడుతుంది. అంతకుముందు 1-2 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కి ఆడాడు. కానీ అది రెగ్యులర్గా హీ ప్లేడ్ ఫర్ కేకేఆర్ అండ్ చాలా కీ మెంబర్ అతను. కానీ వాళ్ళు వద్దనుకునేసరికి అతను ఐపీఎల్ నుంచి రిటైర్ అయిపోయి నేను కేకేఆర్తోనే ఉంటాను. పవర్ కోచ్ అని వాళ్ళు కొత్త కోచ్ని పెట్టారు. పవర్ హిట్టింగ్ నేర్పిస్తారు. సో ఆ కోచ్గా అతను కేకేఆర్తోనే ఉంటారు. అతనికి కూడా చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరు కనుక మ్యాక్స్వెల్ అండ్ రసెల్ కనుక ఉంటే
వాళ్ళ బిగ్ హిట్టింగ్ చేస్తారు, బౌలింగ్ చేస్తారు కాబట్టి చాలా టీమ్స్ వాళ్ళ కోసం వెళ్ళేవి. వాళ్ళకి పెద్ద బ్రహ్మాండమైన అమౌంట్స్ కాకపోయినా ఒక సైజబుల్ అమౌంట్ వచ్చేది. బట్ సమ్హౌ ఇద్దరు కూడా వాళ్ళు ఈసారి ఐపీఎల్లో ఫ్యాఫ్ డూప్లెసీ కూడా లేడు. సంబడి టోల్డ్ మీ, మా గ్రూప్లో ఎక్కడ చూశాను, అతను ఈ ప్లేయింగ్ పిఎస్ఎల్ హెడ్ ఆఫ్ ఐపీఎల్, బట్ దట్ ఈస్ హిస్ చాయిస్. ఐపీఎల్లో కూడా అతను ఏజ్ని బట్టి ఎవరు పెద్దగా తీసుకునే అవకాశం లేదు. లాస్ట్ సీజన్ ఆల్సో డిడ్ డూ గ్రేట్లీ. సో వాళ్ళు ముగ్గురు బిగ్ నేమ్స్ మనకు కనపట్లేదు. మరి మనకు అనిపించే బిగ్ నేమ్స్, మరి ఇండియన్ నేమ్స్ చెప్తాను నేను. ఆక్షన్లో ఉండే ముఖ్యంగా క్యాప్ ప్లేయర్స్లో వెంకటేష్ అయ్యర్ డెఫినెట్గా ఇండియన్ ప్లేయర్స్లో అతని కోసం చాలామంది టీమ్స్ వెళ్తారు. ఎందుకంటే ఇది ప్రూవెన్ టాలెంట్, మిడిల్ ఆర్డర్లో ఆడతాడు, సో ఓపెనింగ్ కూడా చేయగలడు. సో వెంకటేష్ అయ్యర్ కోసం డెఫినెట్గా చాలా టీమ్స్ ట్రై చేసే అవకాశం ఉంది. అండ్ రవి బిష్ణోయ్ ఇస్ లెగ్ స్పిన్నర్, ఇండియన్ స్పిన్నర్ గోయింగ్ ఇన్ టు ది ఆక్షన్. హీ విల్ ఆల్సో గో ఫర్ ఎ బిగ్ అమౌంట్. ఆకాష్ దీప్ అతను కూడా ఫాస్ట్ బౌలర్, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఫాస్ట్ బౌలర్. పృథ్వీ షా అతని యాటిట్యూడ్ అయిన ఇప్పుడు మళ్ళీ అతను కూడా ఈజ్ హ్యావింగ్ ఎ సెకండ్ విన్. పృథ్వీ షా గురించి కూడా వెళ్తారు. సర్ఫరాజ్ ఖాన్ ఐపీఎల్లో నెవర్ హ్యాడ్ ఎ గ్రేట్ ఐపీఎల్, బట్ వీ నో హిజ్ ఎబిలిటీ. అలాగే మనకి కేఎస్ భరత్ కూడా ఆక్షన్లో ఉన్నాడు. మయాంక్ అగర్వాల్, ఎక్స్పీరియన్స్డ్ మయాంక్ అగర్వాల్. రాహుల్ చహర్ అనదర్ ఇండియన్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్ అందులో. సో వీళ్ళ గురించి ఉమేష్ యాదవ్ గురించి ఐఎమ్ నాట్ షూర్, బట్ కొన్ని టీమ్స్ వెళ్ళచ్చు. ఎందుకంటే అట్లా మెంటర్గానే పనికొస్తారు వాళ్ళు. బౌలర్స్ ఇండియన్ కండిషన్స్ ఎలా బౌలింగ్ చేయాలని ఫారిన్ బౌలర్స్ చెప్పడానికైనా అతను పనికొస్తారు. సో వీళ్ళు మనకి కొన్ని బిగ్ నేమ్స్ మనకి కనిపిస్తున్నాయి. వీళ్ళందరూ క్యాప్ ప్లేయర్స్ ఇండియన్ టీంలో. ఫారిన్ ప్లేయర్స్లో మీకు ఇంపార్టెంట్ నేమ్స్ కనిపించాయి అంటే ఆల్రెడీ క్యామరన్ గ్రీన్, జాష్ ఇంగ్లిస్ యాక్చువల్గా ఆక్షన్లో ఉన్నాడు. అతను మ్యారేజ్ చేసుకుంటున్నాడు, అందుకే పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేశారు. రికీ పాండ్ని కూడా చెప్పాడు అతని అవైలబిలిటీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి. కానీ సర్ప్రైజింగ్లీ హీఈస్ ఇన్ ద ఆక్షన్ రిజిస్టర్ చేసుకున్నాడు. అంటే అతను మంచిగా ఆ మ్యారేజ్ ప్లాన్స్ ఏమైనా అడ్జస్ట్ చేసుకున్నాడు ఏంటో. మొత్తం మీద జాష్ ఇంగ్లిస్ అయితే ఉన్నాడు ఈ టీంలో. స్టీవ్ స్మిత్ కూడా ఉన్నాడు. స్టీవ్ స్మిత్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ 2 crore టూ క్రోర్ అతనికి చాలా పెద్ద అమౌంట్ ఏమో నాకు అనిపిస్తుంది. మాథ్యూ షార్ట్ ఈజ్ ఆల్సో దేర్. ఇంకా మనకి జేమీ స్మిత్తో పాటు మరొక ఇంగ్లీష్ కీపర్ జానీ బేస్టో ఉన్నాడు, టామ్ బ్యాంటన్ ఉన్నాడు. సో కీపర్స్ కూడా మంచి డిమాండ్ ఎప్పుడు ఉంటుంది కదా కీపర్స్కి. అలాగే మనకి న్యూజిలాండర్స్లో రచిన్ రవీంద్ర యంగ్ టాలెంట్. ఈ ఫార్మాట్ అంత సూటబుల్ కాదు, కానీ వెరీ గుడ్ టు హ్యావ్ హిమ్ ఇన్ ద టీమ్ ఇఫ్ హీ ఈస్ కమింగ్ ఫర్ సంథింగ్ లైక్ 2 crore ఉన్నట్టుంది అతని బేస్ ప్రైస్. 2 crores పీపుల్ కెన్ టేక్ హిమ్. కాన్వే అనదర్ కీపర్ బ్యాట్స్మెన్, ఆల్రెడీ డన్ వెల్ ఇన్ ఐపీఎల్. మిచెల్ ఆల్రౌండర్. సో వీళ్ళకు కూడా మంచి డిమాండ్ ఉండే అవకాశం. అలాగే మతిషా పతిరానా, శ్రీలంకన్ ప్లేయర్ మతిషా పతిరానా ఇస్ దేర్. హసరంగా ఇస్ దేర్. పతిరానా గురించి కూడా చాలా టీమ్స్ వెళ్ళే అవకాశం ఉంది. డెత్ బౌలింగ్ కావాల్సిన వాళ్ళు వెళ్తారు అతని గురించి. హసరంగా అనదర్ లెగ్ స్పిన్నర్, అతని కోసం వెళ్తారు. సో మన వీళ్ళు మెయిన్ ప్లేయర్స్ మనకు కనిపిస్తున్నారు. 2 crore బ్రాకెట్లో ఉన్నది. 2 crore బేస్ ప్రైస్ పెట్టుకున్న వాళ్ళు. స్టీవ్ స్మిత్ 2 crores వెళ్తారా? ముజీబ్ ఒకడు ఉన్నాడు, నవీన్ ఉల్ హక్, షాన్ అబట్, జేక్ ఫ్రేజర్ మర్గట్, అతని గురించి కూడా వెళ్తారు డెఫినెట్గా. ముస్తఫిజుర్ 2 crores పెట్టుకున్నాడు, కానీ అతను హీస్ వర్త్ దట్ మచ్. 2 crores అంటే అతను 4 crores కూడా పెట్టచ్చు. తర్వాత యాట్కిన్సన్ ఉన్నాడు. లియామ్ లివింగ్స్టన్ ఆల్సో 2 crore బేస్ ప్రైస్ పెట్టుకున్నాడు. తర్వాత మీకు కాడ్జియా, రచిన్ రవీంద్ర, ఆండ్రిక్ నోకియా, తిక్షణ, మిల్లర్, హసరంగా, జేమీ స్మిత్ అందరూ 2 crore బేస్ ప్రైస్ పెట్టుకున్నారు. కానీ వాళ్ళు కొంతమంది వెళ్తారు. షాకిబుల్ హసన్ కూడా ఉన్నాడు ఆక్షన్లో. 1 crore బేస్ ప్రైస్ పెట్టుకున్నాడు. సో ఇది మెయిన్ హైలైట్స్ మీకు చెప్పే ప్రయత్నం చేశాను ఐపీఎల్ ఆక్షన్ సంబంధించి. ఐ థింక్ చాలా ఎక్సైటింగ్ ఉండబోతుంది ఈసారి ఆక్షన్. బిగ్ నేమ్స్ లేవు, కానీ 2 టీమ్స్ పెద్ద అమౌంట్ ఉంది. ఈవెన్ ఆర్సీబీ ఈజ్ హ్యావింగ్ ఏ సైజబుల్ అమౌంట్. చూడాలి ఎవరెవరు దేనికోసం వెళ్తారో. సో ఉన్న నేమ్స్లో మెయిన్ నేమ్స్ ఇవి. మళ్ళీ ఇంకా డీటెయిల్గా మన లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎవరెవరు ఏ టీంకి వెళ్తారనేది మళ్ళీ మనం టీమ్ వైజ్ మళ్ళీ మాట్లాడుకుంటాం. ప్రస్తుతం అయితే ఓవరాల్ పిక్చర్ మీకు ఇచ్చే ప్రయత్నం చేశాను.